లేదు. ఫస్ట్ నేను ఇది ఒక కండమ్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. బట్ తర్వాత చూసిన తర్వాత హాయ్ నమస్తే అందరికీ. సో నేనైతే ఈరోజు ఒక చిన్న వీడియో చూశాను. యాక్చువల్లీ ఈరోజు బర్త్డే ఎవరిదంటే యష్, మన కేజీఎఫ్ తోని ఎంతో వండర్ క్రియేట్ చేసిన పార్ట్ 1 పార్ట్ 2తో క్రియేట్ చేసిన యష్ గారి బర్త్డే ఈరోజు. సో యష్ తన బర్త్డే రోజు అయితే ఒక వీడియో వచ్చింది. ఫస్ట్ నేను చూసినప్పుడు అయితే నిజం అంటున్నా. సో ఎవరిని అవమానించాలని కానీ అంత కండమ్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. బట్ తర్వాత చూసిన తర్వాత టాక్సీ అని మన యష్ గారి మూవీ వస్తుందంట. సో ఇది అంటే చాలా 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు కదా. 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత మరి ఎలాంటి డైరెక్టర్ ఉంటారు అనుకున్నా. బట్ ఈ మూవీకి అయితే ఒక లేడీ డైరెక్ట్ గీతు మోహన్ దాస్ డైరెక్షన్ చేస్తుంది. మన యష్ గారికి హ్యాపీ బర్త్డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ తెలుగు ఆడియన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్. సో అంటే దీని గ్లిమ్స్ అనాలా, ట్రైలర్ అనాలా, లేదంటే రీల్ ఇంట్రడక్షన్ అనాలా, అంటే కొత్తగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా స్టోరీ ఏందో అని ఏం రివీల్ కాలేదు. బట్ విజువల్స్ అది వచ్చే కొన్ని సీన్స్ కేజీఎఫ్ లో ఎలాగైతే ఎలివేషన్స్ ఉంటాయో కార్లకి వెళ్ళి దిగేది ఆ పబ్లిక్ అంటే ఏదో బర్త్డే పార్టీకి, అంటే సినిమాలో స్టోరీ తన బర్త్డే కాబట్టి ఏదైనా పార్టీ ఇస్తున్నాడా ఇట్లా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఏదైతే దీనిలో చూపించారు. బట్ మనం దీన్నే చూసి సినిమానంతా గెస్ చేయలేం కాబట్టి. బట్ నేను రియల్లీ చెప్తున్నా, అంటే కించపరచడం కాదు. ఫస్ట్ నేను ఇది చూడగానే కండమ్ యాడ్స్ ఏదో అనుకున్నా వీడియో వచ్చినప్పుడు. 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత అది కూడా ఒక లేడీ డైరెక్షన్లో వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు పుష్ప, బాహుబలి, RRR ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే రీసౌండ్ వచ్చిందో మనకు కేజీఎఫ్ కూడా అంతే రీసౌండ్ వచ్చింది. కేజీఎఫ్ 1 కానీ కేజీఎఫ్ పార్ట్ 1కి మన పార్ట్ 1కి రాజమౌళి గారి ఎలివేషన్తోనే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. రాజమౌళి గారు ఒక్క స్పీచ్ చేయడంతోనే తెలుగులో, అండ్ సినిమాలో కంటెంట్ కూడా ఉంది కాబట్టి తెలుగులో మస్తు వైరల్ అయింది. రాజమౌళి గారు మాట్లాడింది, సినిమా కూడా అంత పెద్ద హిట్ అయింది. అంతకు మించి బాహుబలి 2కి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో కేజీఎఫ్ 2 కూడా అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మరీ వచ్చింది కేజీఎఫ్ 2. అది కూడా చాలా 1000 crores క్రాచ్ చేసింది. సో ఇప్పుడు 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తుంది కదా. సో పాన్ ఇండియా రేంజ్లో ఒక రీసౌండ్ చూపించిన హీరోల్లో మన యష్ గారు కూడా ఒక్కరు అని చెప్పొచ్చు. సో వన్స్ అగైన్ మా తెలుగు ఆడియన్స్ నుంచి, నా యూట్యూబ్ తరపు నుంచి సో మూవీ అయితే బ్లాక్ బాస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో రిలీజ్ అయింది, వెళ్ళి చూడండి. సో ఈరోజు బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ అయింది. థ్యాంక్ యూ ఆల్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.